గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెవెన్యూ చట్టాన్ని సమూలంగా సవరిస్తూ కొత్త చట్టాన్ని చేస్తాం చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈరోజు అవినీతి రహితంగా ఒక పరిపాలన చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కంకమతులు ఈరోజు అన్ని రకాల మార్పులు చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు రైతులను దానికి అర్థిస్తూ ఉన్నారు. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క దాని అడ్మినిస్ట్రేషన్ కూడా చేంజ్ చేయడం అనేది మళ్ళీ ఈ విషయంలో కూడా దేశానికి ఒక మంచి సంకేతం ఇవ్వబోతున్నారు మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పి వారికి మా పక్షాన మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రెవెన్యూ చట్టం మొత్తం కూడా ఒక ప్రక్షాళన చేయడం అనేది మంచి పరిణామం. అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఉండడం కోసం కేసీఆర్ తీసుకొచ్చే చట్టాలను ఆహ్వానిస్తా ఉన్నాం, హర్షించేస్తున్నాం. అవినీతి నిర్మూలన కోసమే చాలా కఠినమైన చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేస్తున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల సామాన్యుల్లో హర్షం వ్యక్తమవుతుంది. సీఎం కేసీఆర్ గారు చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారు. కొత్త చట్టాలు దేపోతుండవు సారు ఇదివరకు చేసిన పనులు కూడా చాలా రిజల్ట్ ఉన్నాయి. ఇది కూడా రిజల్టే ఉంటుంది. మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. దీనికి కేసీఆర్ సార్ కూడా ఏ పని చేసినా ఒక రీజన్ ఉంటుంది. దానికి చేసే పని కూడా దాన్ని ఆలోచించేస్తాడు. దానికి మంచి జరిగే విషయంలో చేస్తాడు.